హలో ఫ్రెండ్స్, నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను కూర గురించి. మా బుడ్డ తినేసి మొహమాటం లేకుండా చెప్పేస్తుంది బాగలేదమ్మా అని. సో సింపుల్ అండ్ టేస్టీగా పప్పు గోంగూర ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్పేస్తాను. దీన్ని కొంతమంది గోంగూర పప్పు అని కూడా అంటారు. సో ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. సింపుల్గా పప్పు అయితే ఖచ్చితంగా వేపుకోవాలి. కందిపప్పు కుక్కర్లో చేయట్లేదు కాబట్టి ముందైతే పప్పు వటికి ఉడకబెట్టేసుకొని దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసుకొని కొంచెంసేపు ఉడికాక కొంచెం ఉడికిపట్టినాక గోంగూర వేసుకొని తిప్పేసుకొని కొంచెంసేపు పప్పు కొంచెం ఉడికిందాక ఉంచుకోవాలి. అదే కుక్కర్లో అయితే మొత్తం కలిపి పెట్టుకుంటాం కదా, ఇలా విడిగా అయితే ముందు పప్పు ఉడికిన తర్వాత ఇంకా అన్నీ వేసుకుంటారు. సో పప్పు అయితే ఉడికిన తర్వాత ఇంకా మొత్తం పప్పు కుదిపెట్టి కలిదిప్పుకొని ఇంకా తాలింపు వేసుకోవడమే. పప్పు అయితే బాగుంది. మా చింతల్లి చాకో ఏం చెప్పిందో మళ్ళీ ఇంకా లాస్ట్లో నేను మళ్ళీ అడిగాను, ఏం చెప్పిందో చూడండి. ఎట్టుంది మళ్ళీ అడిగితే బాగుందని చెప్తుంది. ఎనీవే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.